చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. ఇక 494 కోట్ల 67 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక పట్టణంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. ఇక అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం పాస్తాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ టూర్ షెడ్యూల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో బిజీ గడపనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించినారు. సో దాదాపు ఇది 494 కోట్లతో పలు అభివృద్ధి పనులు కూడా ఆయన ప్రారంభించున్నారు. సో అనంతరం బస్తాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా హాజరవుతున్నారు. సో ఈ రోజు మొత్తము మధ్యాహ్నం వరకు ఆయన ఇక్కడ ఈ సంగారెడ్డి జిల్లాలోనే ఉండే అవకాశం ఉంది. సో పలు నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న అనేక పనులను ప్రారంభిస్తారు. అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలు చేయాల్సిన అంశాలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని కూడా శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ పూర్తి అయిన కొన్ని బసవేశ్వర విగ్రహం కానీ, అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ, సో వీటన్నిటిని ప్రారంభిస్తారు. సో అనంతరము ఫస్తాపూర్ లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో ఆ బహిరంగ సభలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. సో దాని తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి ఈ రోజు సాయంత్రం లేదా ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అశోక్.